రజాకార్ అసలు ఈ టైటిల్ చూసి వీళ్ళెవరు రాజులా లేకుంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళ ఏంటి పేరు ఇంత డిఫరెంట్ గా ఉంది అని తెలుసుకుందామని అయితే సినిమాకి వచ్చాను. అసలు సినిమా చూసిన తర్వాత నా ఫీల్ ఎలా ఉందంటే నా రోమాలు నిక్కబరుచుకొని మొదటగా మాట్లాడాల్సింది వందే మాతరం, వందే మాతరం అని చెప్పాలనిపించింది నాకైతే. ఎందుకు అంటే కొన్ని లక్షల మంది ప్రాణాలు వదిలేశారు. ఎందుకు మనం ఇలా బతకడానికి కారణం ఎవరంటే వాళ్ళు. దీని గురించి నాకైతే చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఉంది. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్ అని చెప్పుకోవడానికి కూడా గర్వపడుతున్నాను. ఈ సినిమాలో అందరూ అనుకున్నట్టు ఏ కులానికో మతానికో సంబంధించింది కాదు, ప్రతి ఒక్క భారతీయుడికి సంబంధించింది. ఈ గడ్డ పైన పుట్టి గడ్డ పైన గాలి పీల్చే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇదే అని గర్వంగా చెప్తున్నాను నేను. ముందుగా ముస్లిం సోదరులందరికీ హ్యాపీ రంజాన్. మీరు మేము అందరం కలిసే చేసుకున్నాం రంజాన్ కూడా. బట్ ఈ సినిమా చూసిన ఏ ముస్లిం సోదరుడు బాధపడద్దు. ఎందుకంటే ఇది ఒక ముస్లిం అంటే నవాబ్ కాలంలో మన నిజాం గారి కాలంలో జరిగిన ఇద్దరు వ్యక్తులు చేసిన చిన్న కుట్ర వల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది. కన్న బిడ్డల కళ్ళ ముందే చెరుపుతుంటే కళ్ళు మూసుకోవాల్సి వచ్చిన సిచ్యువేషన్ ఫేస్ చేశారు ఆ కాలంలో. వీటన్నిటిని క్లియర్ గా చూపించడం జరిగింది సినిమాలో. ఇందులో హైలైట్ గా నాకు అనిపించింది చాగల ఐలమ్మ గారి క్యారెక్టర్. అంటే మన ఇంద్రాజా గారు చేశారు, చాలా బాగా చేశారు. అండ్ అనసూయ గారి క్యారెక్టర్, ఇంకా చాలా మంది యాక్టర్స్, బాబాయ్ సింహ గారి క్యారెక్టర్ వేరే అనిపిస్తుంది అన్న ఈ సినిమాలో. ఇందులో మెయిన్ గా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చూపించారు, నెహ్రూ గారి గురించి, మున్షీ గారి గురించి, చాలా మంది గురించి చూపించారు. నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వీళ్ళందరి చరిత్ర తెలుసుకోవడానికి ఎంత ఇది తెలియాలంటే చాలా మందికి ఏముందిలే ఆడెవడో అప్పుడెప్పుడో వేసాడు, మనం ఏం చేయాలి, ఆడికి ఆడ బర్త్డే వచ్చిందా 2 చాక్లెట్ ముక్కలు వేసాం, ఇలా చేస్తున్నారు ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద పేరు మోసిన నాయకులు కావచ్చు. బట్ మీరందరూ తెలుసుకోవాల్సింది ఆ రోజు వాళ్ళు ప్రాణాలు వదిలేరు కాబట్టి నువ్వు నేను ఈ రోజు స్వేచ్ఛగా ఎగురుతున్నాం అని తెలుసుకోండి. థ్యాంక్ యూ. సినిమా రాజక్క ఫ్లాప్, షరతులు వర్తిస్తాయి, సినిమా తోపు. నిజంగా చాలా బాగుంది బ్రో. ఎందుకంటే అప్పుడు రజాకర్ ఎలా అంటే వాస్తవంగా చాలా మందికి తెలియదు బ్రో ఈ స్టోరీ. బట్ ఖచ్చితంగా ఇప్పుడు యువత గాని పిల్లలు గాని ప్రతి ఒక్కరు ఇది చూడాలి. దీంట్లో మంచి మంచి యాక్టర్ మెయిన్ అంటే వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు కాదు, నిజ జీవితంలో ఇట్లా ఉన్నట్టు అనిపించింది. ప్రతి గూస్ బంప్స్ వస్తాయి బ్రో. కొన్ని సీన్స్ కానీ ఎమోషన్ డైలాగ్ కానీ, ఆ బతుకమ్మ సీన్స్ కానీ, వాళ్ళప్పుడు దాడి చేసినప్పుడు కానీ, వీళ్ళ అటాక్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే ఇక్కడ ఇంతకుముందు ఈ సినిమాని ఏదో ఆపినట్టు ఏదో జరిగినది. బట్ వాళ్ళు ఎందుకు అది చేసిరో నాకు అర్థం. సినిమా చూసిన తర్వాత వాళ్ళే ఫీల్ అవుతారు. ఉన్నదిగా చూపించారు. బట్ కొన్ని ఎక్కువ ఏమైనా పెట్టచ్చు కానీ ఎవరిని కించపరిచినట్లేదు. స్టోరీగా చూపించారని నాకు అనిపించింది. ఇప్పుడున్న ఆడియన్స్ కి ఏంటంటే ఇది చూడడం వల్ల ఏంటంటే మన ఇండియాలో ఎవడన్నా అడుగు పెట్టాలంటే చుచ్చు పడాల్సిందే అన్నట్టయితే నాకు అనిపించింది. ఇప్పుడు మనము ఎన్ని మనకున్నా ఎదుటోడికి మనము చులుక కావద్దు కదా, నాకు అది అనిపించింది. అంటే నా వరకు నేను చూసిన వరకు చెప్తున్నా కదా, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్ కానీ చాలా బాగా, బతుకమ్మ సీను వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు చేయడం అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నా కదా, పండగ ఊర్లలో జనాలు కానీ యువత కానీ మీరు సినిమా చూసి ఇంకో నలుగురు చెప్పండి. నిజంగా చాలా బాగుంది సినిమా. ఎక్కడ ఎవరిని కించపరచట్లేదు. మన ఇండియాలో మన హైదరాబాద్ ఏంది నిజం వాళ్ళు ఎట్లా చేసిర్రు, దాన్ని మన వాళ్ళు ఎట్లా ఎదుర్కొన్నారు, మన ధైర్యం ఏందనేది చూపించారు దీంట్లో అని నేను అనుకుంటున్నా. నాకు ఇంద్రాజా గారి క్యారెక్టర్ అయితే గూస్ బంప్స్, ఇట్లా ఆ ఫైట్ సీన్ కానీ ఆ డైలాగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భయ్య. నిజంగా చెప్తున్నా, మీరు ఏదో చెప్తున్నా మీడియా కాదు, మీరు వచ్చి చూడండి సినిమాగా చూడండి భయ్య. హార్ట్ టచ్ గా ఉంటది. రాజన్న సినిమా లెక్క అంటే ఇంద్రజా గారు వచ్చినప్పుడు ఆ టైప్ అనిపించచ్చు కానీ ఇక్కడ రాజన్న సినిమాని పక్కన పెట్టండి. రజాకార్లు తెలియని స్టోరీ కదా ఇది, చాలా మందికి నిజంగా కొత్తగా అనిపిస్తుంది. హైదరాబాద్ సికింద్రాబాద్ ఇవన్నీ ఎలా ఉండే అనే వాళ్ళకైతే తెలియదు కదా బ్రో. నాకు కూడా మాక్సిమం సగం స్టోరీ తెలియదు. ఇది చూసినాక అవునా నిజంగా ఇలా ఉంటుందా అనే నాకు మోటివేషన్ అనిపించింది. 100% క్రియేట్ చేశారు బ్రో. ఎక్కడ ఇది గ్రాఫిక్ అన్నట్టు ఉండదు, అంత బాగా చూపించారు. నేను నిజంగా చెప్తున్నాం కదా, సినిమా చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది. ఎలా సృష్టిస్తారన్నారు అది అర్థం కావట్లేదు. చూసే విధానం ఏంటంటే మనకు లేకుండా, అందులో ఎస్పెషల్లీ ఇలా మతం గురించి కులం గురించి మాట్లాడినప్పుడు నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరన్నా రివ్యూ అనేది యాస్టీ రివ్యూ ఏదో మైక్ ముందు ఉన్నారని కంగారుగా మాట్లాడద్దు. ఒకప్పుడు మనం మేరా భారత్ మాన హమారా భారత్ మాన అన్నది ఇప్పుడు వీఆర్ డయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లోకి దూరిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆంధ్రప్రదేశ్ ని రక్షించాలి. ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి? ఒక కులం నుంచి మతాలకి అన్నిటికీ వెళ్ళిపోయి డిస్టర్బెన్స్ పెరిగిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను,
సెల్యూట్ మణిరత్నం గారు, సెల్యూట్ ఏఆర్ రహమాన్ గారు, సెల్యూట్ కేర్వాణి సార్. सबका मालिक एक है. Let us be united in diversified as we are diversified in different caste and creed. It is such a great boon to be a citizen of India, to love our own religion and respect other religions. Jai Hind. Thank you Narayana Murthy garu. We love you so much. Thank you. నాకు సినిమా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ప్రతి ఒక్కరికి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే అందరు 1947 అంటారు, కానీ అదే మన హైదరాబాద్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవ్వరు చెప్పరన్నా. నేను చెప్తున్నా 1948 లో వచ్చిందన్న హైదరాబాద్ కి ఇండిపెండెన్స్. అంటే ఆ 1 year గ్యాప్, 47 నుంచి 48 ఆ 1 year గ్యాప్ లో నిజాం వాళ్ళు మన ఇండియన్స్ కానీ మన హైదరాబాద్ వాళ్ళని కానీ ఎలా రూల్ చేశారు, వాళ్ళు ప్రజలకి ఎంత బాగా హెల్ప్ చేశారు, ఏం చేశారు, దారుణాలు ఎన్నెన్నో దారుణాలు చేశారు, అవన్నీ దారుణాలు అన్ని నిజంగా చూపించారన్న డైరెక్టర్ గారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో ఒకరు హీరో ఒక హీరోయిన్ అని చెప్పాను అన్న. నేను ప్రతి ఒక్క క్యారెక్టర్లు వస్తారు అన్న, అబ్బాయిల క్యారెక్టర్లు వస్తాయి, అమ్మాయిల క్యారెక్టర్లు వస్తాయి. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క హీరో ఒక్కొక్క హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ కానీ, ఆ ఎమోషన్ సాంగ్స్ కానీ అవంతా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయన్న. అంటే డైరెక్టర్ గా ఇలాంటి సినిమా తీయడం కూడా గట్స్ ఉండాలి. ఆ గట్స్ ఉన్నాయని నేనైతే ఒప్పుకుంటాను. ఇంకోటి అనసూయ గారి రోల్ గురించి చెప్పాలన్నా, ఆ రోల్ ఆమె వచ్చిన వెంటనే బతుకమ్మ సాంగ్ లో స్టార్టింగ్ అంతా ఎమోషనల్ గా అలా కనెక్ట్ అవుతాము, కానీ ఎండింగ్ అని ఆ బతుకమ్మ సాంగ్ ఎండింగ్ లో అరే ఆడపిల్లలతో కూడా ఇంత దారుణంగా చేస్తారా, అది కూడా రజాకారులు వాళ్ళు ఏది చెప్పాం కానీ రజాకారులు నిజం వాళ్ళ రూలింగే అలా ఉంటదా, అంత దారుణంగా ఎందుకు అమ్మాయిలు కూడా అంత దారుణంగా చేయడము. అనసూయ గారు కూడా పవర్ఫుల్ ఒక డైలాగ్ చెప్తారన్న, మీరందరూ మా అన్న తమ్ముళ్ళే, మీరు రండి అంతా చెప్తారు చూడండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అయితే మామూలుగా లేవు, వేరే లెవెల్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, హిందూస్థాన్ అని చెప్పుకున్న ప్రతి ఒక్కరు కలిసిమెలిసి చూడాల్సిన సినిమా అన్న రజాకార్ అనేది. సో థియేటర్ లో చూడండి, ఎవరు మిస్ కాకండి అన్న. రజాకార్ సినిమా చూసినా, ఎందుకంటే నేను మొన్న రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు అండ్ కేవీఆర్ కామారెడ్డి ఎమ్మెల్యే వాళ్ళ స్పీచ్ ని నేను ఫస్ట్ టైం సినిమా చూసి వచ్చిన. నాకు హైదరాబాద్ కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1947 లోనే వచ్చింది అనుకున్నా. సినిమా చూసినాక హైదరాబాద్ చరిత్ర, అసలు రజాకారులు ఎంత హింసించారు ప్రజలని, అసలు ఐరన్ మ్యాన్ అని ఎందుకంటారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరికి తల ఉంచని నిజాం సర్దార్ వల్లభాయ్ పటేల్ కి ఎందుకు తల ఉంచిందంటే ఐరన్ ని ఢీకొట్టాలంటే దేనికి ఉండదు. ఇట్స్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆయన తీసుకున్న డిసిషన్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో చూస్తున్నాం మనం, పొద్దుగా లేస్తే ఏడ బాంబు వెళ్తుందో, అసలు ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళకి ఏం ఫండమెంటల్ రైట్స్ ఉండవు. ఇప్పుడు రజాకార్ సినిమా చూసినాక తెలుస్తుండే, ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా లేకపోయి ఉంటే మన హైదరాబాద్ ఎట్లుంటుండే, ఒక వీసా తీసుకొని పోవాల్సిన అవసరం ఉంటుండే. అప్పుడు తీసుకున్న డిసిషన్ వాళ్ళు తిరగబడ్డారు, వాళ్ళు పోరాటం స్ఫూర్తి. సినిమాలో ఒక్కొక్క పాట, అనుసూజ అనేది నాకు నిజంగా నచ్చదు, ఎందుకంటే ఆమె విజయ్ దేవరకొండ ఫ్యాన్. ఆమె యాక్టింగ్ ఏమన్నా చేసిందా, బతుకమ్మ సాంగ్ ఉంటది, ఎవ్రీథింగ్ అన్న చాలా మంచిగా ఉంది. ఎందుకంటే రజాకార్ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, ఎందుకంటే యూత్ కి తెలియదు. ఎప్పుడు ఈ చెత్త సినిమాలు చేసే డైరెక్టర్లు ఉంటారు, బల్గం, రజాకార్ లాని మంచి సినిమాలు చేస్తే యూత్ కూడా బాగుపడతారు. ఎందుకంటే ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే 1947, హైదరాబాద్ కి కూడా అప్పుడు రాలే. సినిమా చూసి తెలుసుకోండి. మన అనుసూజ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ నార్మల్ గా లేదు, సెకండ్ హాఫ్ నార్మల్ గా లేదు, ప్రతిదీ సూపర్. ప్రతి సీను చాలా బాగా తీశాడు, టేకింగ్ సూపర్. మీరు దీంట్లో మతాలు అది దాన్ని ఇంక్లూడ్ చేయకండి, చాలా బాగుంది సినిమా, సూపర్ ఉంది. ఏంటంటే అనసూయ మేడం వచ్చేసి బతుకమ్మ క్యారెక్టర్, బతుకమ్మ దగ్గరే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఎండ్ అవుతుంది, చాలా బాగున్నది. ఇంద్రజ మేడం వచ్చేసి చాకలేలమ్మ క్యారెక్టర్. ఆ తర్వాత ఒక ముగ్గురు వచ్చేసి మనకు నిజాం ఎంపరర్ ని చంపడానికి వెళ్తారు, ఆ క్యారెక్టర్ కూడా ముగ్గురిది చాలా బాగుంటది. అండ్ బాబీ సింహ వచ్చేసి రాజిరెడ్డి క్యారెక్టర్ పేరు, ఆ రాజన్న అంటారు. సో కొంతమందిని చంపినప్పుడు బాబీ సింహ వచ్చేసి ఒక సాంగ్ పాడతాడు, అది మాత్రం చాలా ఎమోషనల్, చాలా బాగుంది. క్లైమాక్స్ లో వచ్చేసి మనకు ఇండియన్ ఆర్మీ నుంచి ఇండియన్ ఆర్మీ వస్తుంది, అది మాత్రం గూస్ బంప్స్ భయ్య. అండ్ ఇంకా బీమ్స్ మ్యూజిక్ ఆబ్వియస్లీ లైక్ బలగంలో ఎట్లా గూస్ బంప్స్ ఇచ్చాడో దీంట్లో కూడా అంతే బాగా ఇచ్చాడు. ఫైనల్ గా హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ సర్దార్ పటేల్, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మీకు రేటింగ్ అడిగితే కనుక 5/5 ఇవ్వచ్చు, 10/10 ఇవ్వచ్చు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని